Starting. Yes. 5 minutes నేను చెప్తా. రైట్ సార్, అందరికీ వందనాలు. నా పేరు రాంబాబు, చింతగుంటి, రోల్ నెంబర్ 2. ఏంటంటే ఈరోజు మనకి లైవ్ సెషన్ 5 minutes చెప్తున్నానండి. అందుకని ప్రతి గ్రూప్కి 10 టాపిక్స్ ఇచ్చారు. ఆ 10 టాపిక్స్లో ఒకటి షార్ట్ ప్రిపరేషన్, రెండోది క్యూకర్ కోసం చెప్పారంటే నేనంటే షార్ట్ ప్రిపరేషన్ కోసం క్రియేటివ్ అనే టాపిక్ తీసుకున్నాను, వేరే క్యూ కార్డ్ కోసం తీసుకోవాలండి. ఇప్పుడు నా షార్ట్ ప్రిపరేషన్లో నా టాపిక్ క్రియేటివిటీ కాబట్టి క్రియేటివిటీ కోసం మాట్లాడుతున్నాను. లేదు సార్ మీరు అనొచ్చు, చార్ట్ అంటే మా పేరెంట్స్ రాసుకొని వచ్చేసారు, ఏం బొమ్మలు లేవని. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ అండి. జస్ట్ నేను ఏం చెప్తున్నాను అది మైండ్లో రీసెర్చ్ చేయాలని నా అభిప్రాయం. నిజానికి క్రియేటివిటీ అంటే నథింగ్ బట్ రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటే ది యూజ్ ఆఫ్ ఇమాజినేషన్ ఒరిజినల్ ఐడియాస్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అండి. ఏదైనా ఒక విషయాన్ని ఇతరుల కన్నా భిన్నంగా కొత్తగా చెప్పగలగడం లేదంటే ప్రజెంట్ చేయడం అనేది క్రియేటివ్ థింకింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ దీన్ని మాట్లాడుకుంటే డైవర్జెంట్ థింకింగ్ అని రావచ్చు. అంటే విభిన్నంగా ఆలోచించడం, నలుగురి కన్నా మెరుగ్గా భిన్నంగా ఆలోచించగలిగే క్రియేటివిటీ. ఎవరైతే క్రియేటివ్గా ఆలోచించగలుగుతారో ఖచ్చితంగా వారికి జీవితంలో మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ ఆలోచిస్తుంటే టర్నింగ్ న్యూ, మనల్ని మనం కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం, మన ఆలోచనలు మనం కొత్తగా వ్యక్తీకరించడం అనేది క్రియేటివిటీ అండి. అయితే క్రియేటివిటీకి ఫాదర్ ఆఫ్ క్రియేటివిటీ అని చెప్పేసి పాలీ టోరెన్స్ అంటారు. అసలు ఈ పాలీ టోరెన్స్ ఎవరంటే ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ అండి, ప్రొఫెసర్ ఇన్ మిన్నసోటా యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ క్రియేటివిటీ అంటారు. యాక్చువల్గా ఈయన క్రియేటివ్ థింకింగ్ని బాగా ఎలా చేశారు, దాని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు. నిజానికి క్రియేటివిటీలో మెయిన్ కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయంటే ఒరిజినాలిటీ, ఫంక్షనాలిటీ. వాట్ ఈజ్ ఒరిజినాలిటీ, వాట్ ఈజ్ ఫంక్షనాలిటీ అంటే మనం ఏ పని చేసినా దాన్ని విభిన్నంగా చేయగలగడం క్రియేటివ్ కంట్రోల్. అయితే ఆ విభిన్నంగా చేయడంలో ఆ పని యొక్క మూలం ఏదైతుందో ఆ మూలం అనేది ఎప్పుడు చెడిపోకుండా ఒరిజినల్ ఫీలింగ్ ఏదైతుందో ఆ ఎసెన్స్ అలాగే ఉండాలి. అండ్ అట్ సేమ్ టైం ఫంక్షనాలిటీ, మనం ఏదైతే ప్రెజెంట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఫంక్షనాలిటీ కూడా అద్భుతంగా ఉండాలండి. ఇన్ కేస్ ఫంక్షనాలిటీ అనేది మిస్ అయితే, ఇన్ కేస్ ఫంక్షనాలిటీ అనేది డ్యామేజ్ అయితే అది క్రియేటివ్ థింక్ కాదు. కాబట్టి రెండు మెయిన్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉండాలంటే, ఒకటి దాని ఒరిజినాలిటీ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు, రెండోది అది ఫంక్షనబుల్గా ఉండాలి. అయితే ఈ క్రియేటివిటీ అనేది మన ఈ రైల్వే ప్రోగ్రాం కావచ్చు, లేకపోతే మన జీవితం కావచ్చు, దేనికైనా కానీ ఎలా ఉపయోగపడుతుందంటే మన అందరూ బై బోర్న్ లీడర్స్ అండి. ఏంటి సార్ మీరు బోర్న్ లీడర్స్ అంటున్నారంటే సింపుల్, మనతో పాటు శ్వాస తీసుకోవడానికి తొలి శ్వాస తీసుకున్నప్పుడు ఈ భూమి మీద కొన్ని లక్షల జీవులు మనతో పాటు పుట్టుంటాయి. కానీ ఆ జీవుల్లో మనం ఈ రోజు వరకు శ్వాస తీసుకుంటామంటే మన శరీరంలో ఉన్న ప్రతి అంగము, ప్రతి వ్యవస్థ సమన్వయం చేసుకుని మనం ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా బ్రీత్ తీసుకుంటున్నాం. కాబట్టి బై బర్త్ యువర్ ఏ లీడర్. అటువంటి లీడర్స్ అయిన మనకి క్రియేటివిటీ ఉంటే మనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, ఎవరైతే క్రియేటివ్గా ఆలోచిస్తారో, ఎవరైతే క్రియేటివ్గా థింకింగ్ చేస్తారో అటువంటి లీడర్స్ ఖచ్చితంగా ఎనర్జెటిక్ ఉంటారండి. ఎందుకంటే తను చేసే ప్రతి పనిలోనూ కొత్తదనాన్ని వెతుకుతాడు కాబట్టి ఖచ్చితంగా ఎనర్జెటిక్ ఉంటాడు. అలానే తను ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడు. అండ్ అట్ సేమ్ టైం చాలా డిసిప్లిన్గా ఉంటారండి. అయిపోయింది సార్, ఇంకా 1 minute ఉందా? రైట్ సార్. ఇలా ఈ 3 క్వాలిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. ఏంటంటే ఫస్ట్ ఎనర్జెటిక్గా ఉంటాం, ఎందుకంటే ఎనర్జెటిక్ అనేది క్రియేటివ్ థాట్స్లో ఉంటుందండి. మనం ప్రతిరోజు ఫ్రెష్గా ఉండాలంటే మనం చేసే పని కొంచెం వినూత్నంగా ఆలోచించగలిగితే, వినూత్నంగా చేయగలిగితే, రోజు మనం అన్నం తింటున్నాం అదే ఇంగ్రీడియంట్స్తో మనం వేరే రకరకాలుగా మనం చేసుకుని తినొచ్చు. రోజు మనం పిల్లలకి ఒకేలాగా పాఠాలు చెప్తున్నాం, అదే పాఠాన్ని వేరే రకంగా చెప్పొచ్చు. లేదంటే ఏదైనా కానీ మనం చేసే పనిని కొంచెం డైవర్సిటీగా ఆలోచించగలిగితే మనలో లేని శక్తి, లేని ఎనర్జీ మనకు వస్తుంది. అలానే మనం ఇంటెలిజెంట్ కూడా తయారవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కొత్తగా చేయాలని ఆలోచిస్తాం కాబట్టి మనలో ఆ తపన ఏదైతుందో ఆ తపన మన మెదడుని చురుగ్గా చేస్తుంది. మన మెదడుని చురుగ్గా చేస్తే మనలో ఎడ్రిలిన్ కూడా అది ఉత్పత్తి చేస్తుంది. ఎడ్రిలిన్ ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో మనం చాలా ఉత్సాహంగా ఉంటామండి. సో మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలని కూడా ఖచ్చితంగా మనం
క్రియేటివ్గా ఆలోచించాలి, సంథింగ్ న్యూగా ఉండాలండి. అలానే డిసిప్లిన్గా ఉండాలి. రైట్ సార్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉన్నాను. దిస్ ఇస్ రాంబాబు చంద్రమౌళి. నమస్తే.